వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. మనిషి జీవితానికి మెడిటేషన్ యోగా ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుందని పెందుర్తి ప్రాంతానికి చెందిన లిటిల్ ఫ్లవర్ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ ఎం పద్మావతి అన్నారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఉన్న లిటిల్ ఫ్లవర్ పబ్లిక్ స్కూల్లో 2 రోజుల పాటు మెడిటేషన్ యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. విశాఖ జిల్లాకు చెందిన అంపుషం సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నెదర్లాండ్ దేశానికి చెందిన కొంతమంది మెడిటేషన్ యోగాలో శిక్షణ ఇచ్చినందుకు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదట ఉపాధ్యాయులకు మెడిటేషన్ యోగాపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ పద్మావతి మాట్లాడుతూ మనిషి మానసికంగా నిత్యం ఉల్లాసంగా ఉండాలంటే తప్పనిసరిగా ప్రతిరోజు మెడిటేషన్ యోగా చేయాలన్నారు. అలా చేసిన మనిషి ఏ రోజు ఆత్మస్థైర్యాన్ని కోల్పోడని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ రాజు, అంపుషం సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. Sir, CSO, ma'am, I have come from Brazil and Netherlands. As a part of their campaign, they have selected our school and came all the way here to promote transcendental meditation. Maharishi European Research University, Netherlands and Foundation of Vedic Science and Technology, Ghaziabad, Uttar Pradesh. Transcendental meditation. What is transcendental meditation is? It's a form of silent meditation developed by Maharishi Mahesh Yogi and so named to separate it from Hinduism. First of all, to know about the term transcendental meditation, I would like to tell you 5 points. పిల్లలకి మాట్లాడడానికి కూడా శక్తి ఉండదు. అందువల్ల నేను బేసిక్ వెజిటేరియన్ని. సో ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే నేను అయితే ఒక 5-6 గంటలు నిద్రపోయినట్టుతో సమానం. అందువల్ల దీనిలో చాలా ఉన్నాయి. కళ్ళు మూసుకుంటే Just before the student, isn't it? When the tendency is Geraldi and Nicolas Geraldi.